త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతిగామినిలో 279వ రోజు ప్రవచనం. 279 27999918 అండి. ఇవాళ మనం డేట్ తీసుకున్నాం 10th December 10/10/25 10/10/25 అంటే 5211 అది సంఖ్య. మహాదేవ్ మహాదేవ్. మరొక మాట ఏంటంటే, డాక్టర్ కల్లూరి సుబ్రహ్మణ్యం గారు ఒక మాట అడిగారు అప్పట్లో, మరి మీకు గుర్తుందో లేదా. గురుగారు మీరు ప్రవచనం చెప్తున్నారు కదా, మీరు ఎంతసేపు ప్రిపేర్ అవుతారు? ఏమిటండి, స్కూల్లో స్పీచ్ చెప్పినా ఎప్పుడు ప్రిపేర్ అవ్వడం అలవాట్లేదు. స్టేజ్కి వెళ్ళిపోవడం, అప్పటికే మైండ్కి ఏ ఉపమానం తోస్తే ఆ ఉపమానం చెప్పేది. కాబట్టి కొన్ని సినిమాల్లో చెప్తుంటారు, ఇందులో పాత్రలు కేవలము కల్పితములు, ఎవరిని ఉంటాయి అలా ఏవో ఫ్లోలో వచ్చేస్తూ ఉంటాయి. మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరు. ఇక్కడ ఉన్నప్పుడు, స్పెషల్ గా నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను ఎవరిని ఉద్దేశించి ఏమీ చెప్పను. ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత నేను చెప్తాను. ఎందుకంటే ఇది వ్యాసపీఠ. ఈ పీఠానికి మనం గౌరవించాలి. మళ్ళీ దీన్ని మళ్ళీ చెలవలు పిలవలు చేయకండి. ఓహో గురువు గారు ఏదో అన్నారు. ఎలా ఉందంటే మీతో ఏం చెప్పినా నాకు ఎవరు అది ఏం లేదు. అది ఆ ఫ్లోలో వచ్చేస్తుంది అదంతా. ఇప్పుడు నేను నిజంగా ప్రిపేర్ అయ్యా అనుకోండి, ఓహో ఈ మాట అంటే వీళ్ళు ఎవరన్నా వీళ్ళు ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది. కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమి చేయను. అది సరే, యూ టేక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్ ఆర్ ఇట్ ఇస్ అడ్వాంటేజ్. ఇప్పుడు అనిపిస్తుంది అది డిసడ్వాంటేజ్. అది మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. విషయం ఏంటి, నాకు ఎవరి మీద ప్రత్యేకమైన ప్రేమ లేదు, ప్రత్యేకమైనటువంటి ద్వేషము లేదు. యువర్ ఆల్ నమ్మండి, నమ్మకం. అది అలా నిన్నేమి జరగలేదు. మీరు మళ్ళీ దీన్ని ఏదో ఎంక్వైరీ కమిటీ వేసి ఇవన్నీ ఎందుకంటే the relationship between Guru and Shishya is very sacred. నిన్నను మొన్న శాంతిశ్రీ గారు వస్తే చెప్పారు, వన్ థింగ్ ఈజ్ అ ఫ్యాక్ట్. అది మీరు కాదు, ఎవరు యాక్సెప్ట్ చేసినా చెప్పాను, ఐ ఫెయిల్డ్ యాజ్ ఎ గురు. నేను బికాజ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ట్రైన్ యూ పీపుల్ ఇన్ ఎ ప్రాపర్ మ్యానర్. మరి సరిగ్గా నేను ట్రైన్ చేయలేకపోయాను. ఎందుకంటే మామూలు కుటుంబంలో కూడా కూతురు తప్పైందంటే తల్లి దోషం, కొడుకు తప్పైందంటే తండ్రి దోషం, శిష్యుడు తప్పు చేశాడంటే గురువు దోషం. మళ్ళీ ఖచ్చితంగా నేను ఆ పాఠంగా నడిపించాను. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆర్ ఎనీథింగ్ బాగా ఇచ్చేసింది. మీరు మాటింట్లేదు, మీరు మాటి నేర్చు చేయలేదు చిన్నప్పటి నుంచి, మొదటి నుంచి. మనం వేప చెట్టు పెట్టి నాకు మామిడికాయలు కాలేదండి నా చెట్టు అంటే ఎలా కాస్తాయి? కాయవు. కనీసం వేప చెట్టు చాలా మంచిది, ఆ గాలి అవన్నీ. నువ్వు తుమ్మ చెట్టు పెట్టు, ముళ్ళ చెట్టు, తుమ్మ చెట్టు పెట్టి నాకు మామిడికాయలు కాలేదండి. నీకు మామిడికాయలు చెట్టు పెడితే మామిడికాయలు కాదు. కానీ మామిడి అని ఎందుకంటే మామిడిని రసాలం అంటారు. అది దేవతా వృక్షం అండి మామిడి చెట్టు. పెట్టుకోండి దయచేసి. అంటే మీరు అందరూ కావాలి, నేను కూడా మీ అందరికి కావాలి. నేనంటే మీ అందరికీ చాలా అపరిమితమైనటువంటి గౌరవం ఉందన్న విషయం నాకు తెలుసు.
అపరిమితం. కాళహస్తీశ్వర మహాత్మ్యం ఇచ్చేద్దాం. కాళహస్తీశ్వర నిన్నటి రోజున ఆవిడ కొన్ని ఇవి చెప్తోంది. ఇవి మనం ఏం తప్పట్ల కలిసిన అవసరం లేదండి. ఇది తప్పు అని నువ్వు అంటే మళ్ళీ చెప్తున్నా, కుల వృత్తిని చెప్తున్న ప్రతివాడు తప్పే. ఒక వడ్రంగి ఎలానైనా మనం వడ్రంగి పని చేస్తున్నాం, ఇది ఏమిట్రా అన్నవాడు. ఒక కంసాలి ఎలా నువ్వు మన కుల వృత్తిని చేయట్లేదు కంసాలి. ఒక బ్రాహ్మడు నాయన నువ్వు వేదాభ్యాసం ఎందుకు చేయట్లేదు అన్న బ్రాహ్మడు కూడా తప్పే. మరి అది వాళ్ళది అప్పట్లో అసలు ఒక జాతి, అది వాళ్ళు దే ఆర్ స్పెషల్లీ మెంట్ ఫర్ దట్. పైగా అది ఇట్ ఇస్ ప్రొఫెషన్. వాళ్ళు దాన్ని రెస్పెక్ట్ చేశారు. కేవలం వీళ్ళ మూలంగా భారతం అసలు ఇంకా చెప్పాలంటే వాళ్ళు నడిచింది. తిరుపతుడు కొడుకు వాడు చెప్పండి. ఇక కథ చెప్పాను నేను. ఆ తర్వాత మీరు కొన్ని కథలు తీసుకున్నాను ఫోన్. ఇప్పుడు మీరు ఉదాహరణకి కన్యాశుల్కం తీసుకోండి. మధురవాణి క్యారెక్టర్ లేకపోతే ఫినిష్. అసలు కన్యాశుల్కం నాటకమే లేదు అసలు. అలాగే మృత్యకటికం తీసుకోండి. మృత్యకటికం అని ఒక మంచి నాటకం అండి. అని సినిమా కూడా తీశారు, వసంత సేన అని. ఆ వసంత సేన అనే క్యారెక్టర్ తీశారు. అసలు మృత్యకటికానికి అర్థం లేదు. మృత్యకటికానికి అసలు అర్థం లేదు. కాబట్టి మీరు అదేదో తప్పు అనుకోమని చెప్పండి. వాళ్ళు కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో ఇలా తిప్పిన రోజులు ఉన్నాయి చరిత్రను కూడా. కాబట్టి అందుకే అంత క్లియర్ గా చెప్తున్నాను. లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ వేసే ధర్మాలు నేర్పేసిందని చెప్పేసి వెళ్ళిపోయి సరిపోతుంది. నా దృష్టిలో ధర్మం లేదా మనం భక్తి అంటే ఏదో కొంచెం శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటామే కాదని నేను అనుకో. మీరు నన్ను యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అది వేరే విషయం. అది ఇంకో విషయం ఏంటంటే ఇంత ధూర్జటి నిజంగా ఆయన రాసింది తప్పే అయితే కాళహస్తీశ్వర ఆలయము కుమ్మం దగ్గర ఆయన్ని పార్థివ శరీరాన్ని పెట్టారు తెలుసా? ఉంచారు కదా. మరి కాళహస్తీశ్వరుడు ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? ఏదో భక్తి గురించి రాయాలి కానీ నువ్వేమిటో ఇవన్నీ రాసేవాళ్ళండి. ఇది వృత్తి. మహాదేవ 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 చెప్పండి. తేటగీతే వేకువల యందు వీళ్ళు చెప్తున్నారు. వేకువల యందు అంటే తెల్లారుసాం. తర్వాత విటునిచే వీడియంబు పుచ్చుకొన తగదు ఇంటికి. ఈవిడ చూడండి అక్కడ అందులో కూడా నీతో చెప్తాను. తెల్లారుసాముల విటుడు వీడియం అంటే తాంబూలం ఇస్తే తీసుకో. ఎందుకంటే తాంబూల సేవలు అందులో ఒక భాగం. మీకు చిలకమర్తి వారు తీసుకుంటే చిలకలు అంటారు. వాడు చుట్టడం ఒక ఆర్ట్. ఇట్లా పెట్టి ఇట్లా పెట్టాలి. అవన్నీ ఎక్కడ తగదు ఇంటికి పుచ్చుకున్న ఊరంగా ద్రవంబు ఉమియవలయు. అది పుచ్చుకున్న ఊరంగా ద్రవంబు ఉమియవలదు అంటే పుచ్చుకున్న అంటే తీసుకున్నటువంటి ఆ ఊరంగా అంటే నోట్లో పెట్టుకునేటప్పటికి ఏం జరుగుతుంది? ద్రవిస్తుంది కదా. ద్రవింపగా ఆ ద్రవాన్ని ఏం చేయాలి? దాన్ని ఉమ్మేసేయాలి. ఈవెన్ తాంబూల సేవల్లో అండి మొదటి 3 మనం తాంబూల సేవ చేసినప్పుడు కొంత ఇది జలాల జలం వస్తుంది కదా, తినకూడదు. ఇక ఆరోగ్యరీత్యా మొదటిది ఉమ్మేసేయాలి. అట్లీస్ట్ మొదటిది. ఆ తర్వాత తీసుకోవాలి. అసలు పొద్దున పూట తీసుకోకూడదు. ఎప్పుడు తీసుకున్నా సరే అంటే వాళ్ళు ఏదో
ఆ శృంగార చేష్టాంతర్గతంగా నీకు ఇచ్చాడు అనుకోండి, అది నువ్వు తీసుకుని నువ్వు మింగకూడదు. ఊర ఊరంగా ఉమియవలం. ఉమియవలయు ఉమయవలం అంటే ఉమ్మేసేయాలి. వెలదులకు మందు పెట్టెడు వేళ కానా. అది ఎందుకంటే ఇప్పుడు మీకు నేను చెప్తాను, నిన్న మాటలు చెప్పాను, మందు పెట్టడం అనేది ఉంది. మందు నువ్వు ఎప్పుడు పెడితే అప్పుడు పెడితే అది వాళ్ళు నీకు వశం గారు. ఇప్పుడు పురుషులకు ఉందనుకో, ఒక సమయంలో పెట్టాలి. స్త్రీలకి వేకువజామలో తాంబూలంలో కలిపి పెడతారు. ఎందుకంటే వీళ్ళని వశం చేసుకోవడం. కాబట్టి వాడు నిన్ను వశం చేసుకోవడానికి వాడు మందు పెట్టేసి, కాబట్టి నువ్వు తీసుకోకూడదు. అథవా కాంటుబట్టి పశువులు నువ్వు తీసుకున్నావే అనుకో, అప్పుడు ఏం చేయాలి? దాన్ని కల్లా ఉమ్మేసేయాలి. ఎందుకంటే అది వెలదులకి మందు పెట్టే సమయం కాదు. మందు పెట్టి వాళ్ళని మీకు నిన్న చెప్పాను, మనం వాళ్ళని మందులతో కానీ మంత్రములతో కానీ తదితరమైనటువంటి వాటితో వాళ్ళని ఆకర్షించారు. మీరు ఆయుర్వేదంలో వాళ్ళు ముఖ్యంగా సమయ పాలన చాలా ముఖ్యమండి. ఆయుర్వేదం మందులు అంటే మీరు ఈ సమయంలో పొద్దున పూట తీసుకుంటే పొద్దున పూటే తీసుకోవాలి. నువ్వు పొద్దున పూట కాకుండా ఏ 11 వేసుకున్నావు అనుకో టాబ్లెట్, అది వేసుకున్నా ఒకటే, వేసుకోకపోయినా ఒకటి. ఎందుకంటే ఆ సమయానికి ఆ మందుకి చాలా సంవత్సరం. తర్వాత చంపకమాల కలహపు చూపు చూపు, అది కలహము చూపు చూపు, అది కలహము చూపు చూపు అంటే ఏంటి? ఆ చూపు ఎలా ఉండాలంటే, కొట్లాటకి మనం దిగుతున్నాం అనుకోండి ఉదాహరణ, అప్పుడు మనం చూసే చూపు వేరు కదా. అంటే కలహాన్ని ఇప్పుడు మనం ఎవరితో స్నేహం చేయబడేటప్పుడు వాళ్ళని చూసే చూపు, మనం కొట్లాటానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళని చూసే చూపు విడిగా ఉండదు. అదనమాట కలహపు చూపు చూపు. తొలుకారు మెరుంగులు. తొలుకారు మెరుంగు అంటే తొలకరి వెప్పులో వచ్చేటువంటి మెరుపు. అంటే ఇప్పుడు ఇది కరెక్ట్ గా చెప్పాలి, ఆషాఢ మాసం. మన కాళిదాసు కూడా ఫస్ట్ అదే రాశాడు, ఆషాఢస్య ప్రథమ దివసే అని రాశాడు మేఘ సందేశం. ఎందుకని ఆషాఢంలో ఈ తొలకరి అంటే అప్పటి వరకు వేసవి ఉండి, ఆ వేసవిలో వచ్చేటువంటి తొలకరి మెరుపులు ఎక్కువ వస్తాయి, మెరుపులతో కూడినట్టు ఆ తొలకరి మెరుంగులు. చూడండి, కలహపు చూపు చూపు, తర్వాత తొలకరు మెరుంగు. తర్జనోక్తి గర్జన. తర్జన అంటే ఏంటంటే తర్జన ప్లస్ ఉక్తి. తర్జన అంటే వాద, తర్జనం అంటే బెదిరింపులు పలుకులు అనేటువంటి గర్జనలు. మనం బెదిరిస్తున్నాం, అందుకే ఈ వేలు పేరు తర్జని. ఇప్పుడు మనం ఎవరినైనా బెదిరించడానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు చంపేస్తాను జాగ్రత్త, ఈ వేలుతో అంటామే, చంపేస్తాను జాగ్రత్త అని ఇట్లా అనం. వాడిని ఏమైనా బెదిరించాలి, జాగ్రత్త 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 అని ఇట్లా పెట్టం మనం. టేక్ కేర్, జాగ్రత్త అంటే టేక్ కేర్ అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఇట్లా. అప్పుడు ఇలా పెడతాం తప్పితే ఇలా ఈ చేత్తో కానీ ఈ చేత్తో కానీ ఇలా పెట్టంగా. అందుకే దీని పేరు తర్జని. తర్జనకు ఉపయోగపడుతుంది కాబట్టి తర్జని. ఆ బెదిరింపు మాటలు మాట్లాడేటప్పుడు మనం ఎలా మాట్లాడతాం అనేది గర్జనగా మాట్లాడతాం. మీరు నాతో చాలా జాగ్రత్తగా అని చాలా వినయంగా మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు మనం కొట్లాడేటప్పుడు చూడండి, నేను మీతో కొట్లాడాలనుకుంటున్నాను, మీరు వచ్చి కూర్చుంటే మన ఇద్దరు కొట్లాడుతున్నాం అని అనంగా వాడు మనం ఎదుర్కొన్నా ఉన్నా సరే వాడు 1 కిలోమీటర్ వాడికి వినపడేట్టుగా అరుస్తాం. ఇంగ్లీష్ కవి దీని గురించి మంచి మాట చెప్పాడు. ఎందుకు అరుస్తారండి కొట్లాడుకునేటప్పుడు? వాళ్ళు పక్కనే ఉంటారు, అంత గట్టిగా ఎందుకు అరుస్తారంటే వాళ్ళు మానసికంగా దూరం అయిపోయారు.
మానసిక దూరం లేకపోతే ఇప్పుడు ఎదురుకుండా ఉన్నవాడితో అంత అరవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తర్జనోక్తి గర్జనులు అంటే బెదిరింపుతో కూడినటువంటి మాటలు. కపటాశ్రు వృష్టి, అది కపటాశ్రుష్టి అంటే మోసముతో కూడినటువంటి కంటిల యొక్క కంటిదార ఆకట్టుకునే పదార్థం. పలు ఛాయల మేఘముగా, పలు ఛాయల మేఘముగా, పలు ఛాయల మేఘము పెక్కు విధములు పెక్కు విధముల చేత మేఘములుగా, మేఘములు అంటే క్లౌడ్స్, మేఘములు. విలాసిని తిలకము, విలాసిని తిలకము అంటే చక్కగా ఈ తిలకము శ్రేష్ఠురాలు. అది విలాసిని తిలకము అంటే వేశ్యలందు శ్రేష్ఠురాలు. పల్లవావళి మదిన్ జనించిన, అది పల్లవావళి, ఆవళి, ఆవళి అంటే గుంపు, పల్లవ అంటే చిగురుటాకుల నుంచి శ్రేణి యొక్క మదిన్ మనసులో జనించిన పొడమిన మోహశాలి కందళములు అంటే మోహం అనేటువంటి శాలి అంటే వరి, శాలి ఆన్ తండాన్ అని మనం అక్షంతలు చెప్పేటప్పుడు ఒక మంత్రం చెప్తాం. మోహశాలి అంటే మోహం అనేటువంటి వరి, కందళములు అంటే మొలకలు. ప్రోదిసేయక అంటే ఒక చోట పోషించకుండా వృధా వసించిన అర్థమబ్బునే. అది ఊరికే ఉంటే ఏంటంటే అర్థం ఏముందమ్మా అందరూ ఇవన్నీ మనం చూపించాలి. ఇవి కలహపు చూపు, తొలకారు మెరుపు, తెరుంగు లాగా, తర్జను, ఇటువంటివన్నీ చూపించి వాళ్ళని ఆకర్షించకపోతే వాళ్ళు ఊరికే డబ్బులు ఇస్తారా మనకి? అంటే ఇది కేవలం ఒక సమాగమనం కాదండి, కొంత సంతోషం కూడా ఉండాలి. తర్వాత మూడో చెప్పండి, ఇది కూడా చంపకమాల. ఇది దీంతో ఆపేద్దాం. తర్వాత ఇవాళ మనం కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా సరే చౌపాయిలు కూడా 3 చెప్పండి. మగల మనోనివాసముల అంటే మగవాళ్ళ యొక్క మనస్సులు అనేటువంటి నివాసముల్లో మానిని స్త్రీ అది దుగ్మదనాస్త్ర పావకున్ అది అవేంటంటే మగవాళ్ళ మనస్సులు అనేటువంటి ఇళ్లలో ఈవిడ ఏం చేయాలి? ఒక అగ్ని రగిలించాలి. ఏమిటి అగ్ని? మన్మథాగ్ని. ఏవిడ ఉన్న అగ్ని? ఈవిడ చూపులు అనేటువంటి మన్మథాగ్ని వాళ్ళ మనస్సులో అటువంటి ఇళ్లలో పెట్ట అగ్ని రగిలించిన తర్వాత ఏం జరుగుతుంది? వాడు దిగుతుంది. చిరునవ్వును కందపు కొండగాడ్పు, అది చిరునవ్వును కందపు కొండగాడ్పు చే పొగలు ఎగయించి ఇంకేం చేయాలి? ఇప్పుడు ఈవిడ చూపులు అనేటువంటి మన్మథాగ్ని పెట్ట. మరి అగ్ని పెడితే సరే అది అది ప్రజ్వరిల్లాలంటే నీకేం కావాలి? ఏం కావాలంటే చెప్పమ్మా. అది చిరునవ్వు అనేటువంటి గంధపు అంటే మంచి సువాసన కలిగి కొండగాలి. మీరు విన్నారో లేదో తెలియదు కానీ ఒక చక్కటి పాడు తెలుగులో అది నిజంగా కొండగాలి. కొండగాలి వీచింది, గుండె ఊసులాడింది, గోదావరి పరుగులాగా మనసు ఊగులాడి. అది నిజంగా పాట మీరు వింటుంటే కొండగాలి లాగా నెమ్మదిగా ఉంటుంది. ఈ కొండగాలి అని చెప్పడంలో ఏంటంటే మలయ పర్వతం నుంచి వచ్చేటువంటి గాలి.
మలయ పర్వతం నుంచి వచ్చేటువంటి గాలి ఎలా ఉంటుందంటే చల్లగా ఉంటుంది. అలానే మరి ఏదో ఊహులాడే అది మంచి సువాసనతో కలిసి ఉంటుంది. ఎందుకంటే మలయ పర్వతంలో గంధపు చెట్లు ఎక్కువ. కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి గాలి, ఈ గాలి ఏం గాలి? చిరునవ్వు. ఈవిడ చిరునవ్వు. ఈవిడ చూపులేమో అగ్ని. ఈవిడ చిరునవ్వు అనేటువంటిది ఏంటి? సువాసనతో కూడినటువంటి గాలి. ఇప్పుడు మన అగ్నికి వాయు సారథి అని పేరు. అగ్ని యొక్క సారథి ఎవరంటే వాయువు. గాలి వచ్చేటప్పుడు అగ్ని ప్రజ్వరుడు. ఈ మగవాళ్ళు అనేటువంటి మనసులో ఇళ్లలో మొదలు అగ్ని పెట్టు. నీ చిరునవ్వుతో దాన్ని పెంచు. వాడికి తాపంతో పడిపోతాడు. వాడు పడిపోతే వాడికి మంచి చెడు ధర్మము న్యాయము ఏమీ తెలియదు. అది నీ మాయలో పడిపోతాడు. అది ఎగయించాన్ని పెంచి పలుకు నేయి ఓయుచు. ఇప్పుడు ఒక్క గాలి ఉంటే సరిపోతుంది. అక్కడ దానికి ఇంధనం ఉండద్దు. ఇంధనం ఏమిటంటే పలుకు. నీ మాటలని నెయ్యి పోస్తూ, నీ మాటలని నెయ్యి పోస్తూ, నీ చిరునవ్వు అనేటువంటి గాలితో దాన్ని ప్రజ్వలింపజేస్తూ, నీ చూపులతో ముందర అగ్ని రగిల్చే ఎవడు కిలకిలా కొనుక్కుంటు. మాయ కట్టెచే ఎగసన మాయ కట్టెచే. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఉండేవి అంటే మరి మీకు తెలుసో తెలియదు కానీ కట్టెపొయ్యలు ఉండేవి. ఈ కట్టెపొయ్యలు ఏం చేస్తుంటే మొదట కట్టె వస్తే కట్టెని ఇట్లా ఇట్లా ఎగదోసేవాళ్ళ మంటని ఇట్లా కొట్టి ఇట్లా ఎగదోస్తూ ఉండేవాడు. ఈ మాయ అనేటువంటి కట్టెతో దాన్ని ఇంకా పైకి పెంచాలి. మాయ చేయాలి. ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను సృష్టించాలి. అది నిత్యము పొందేది అయినప్పుడు కూడా అది నిత్య నూతనంగా ఉండాలి. అది ఆర్ప తగునించుక ఇంచుకించుక ఆత్మ ఆర్ప తగునించుక ఇంచుక కూర్మి తుంపర. అది మరి వాడు బాగా ప్రచురణ పెట్టుకోడు. వాడు అంటుకుంటే ఎట్లా? వాడు అంటుకుంటే వాడు దహించిపోతే వాడు చచ్చిపోకూడదు. అందుకని ఏం చేయాలి? దాన్ని నెమ్మదిగా తగ్గించాలి. కొందరుగా తగ్గించాలంటే ఏం చేయాలి? నువ్వు తగ్గించేసావు అనుకో, వాడు మళ్ళీ మన దగ్గర రాడు. తగ్గించేసావు మన దగ్గర రాడు. బాగా ఎక్కువైపోయిందో వాడు తగలాడిపోతాడు. తగలాడిపోయి చచ్చిపోతాడు. ఇప్పుడు చావకూడదు. అలా అని చెప్పి ఆరకూడదు. అందుకని ఏం చేయాలండి? కొంచెంగా నీళ్లు జల్లుతూ. ఏమిటది నీళ్లు? కూర్మి, నీ ప్రేమ అనేటువంటిది తుంపరతో బాగా. ఇప్పుడు మనం చూడండి, మనం ఎప్పుడైనా హోమం చేస్తుంటాం, బాగా అది రూఫ్ గట్లా వచ్చేపోతుంది. వెంటనే మనం ఏం చేస్తాం? పాలు కొబ్బరి నీళ్ళు పోస్తాం. అప్పుడు ఆ జ్వాల కొంచెం నీ ప్రేమ తుంపరలతో. తుంపర అది మాత్రం తుంపరగా ఉండాలి. అంటే నువ్వు బాగా ప్రేమ చేసావు అనుకోండి, అది తగ్గిపోతుంది. ఏమి నీ చెప్పిండండి బ్రహ్మనీతి అయిపోయింది కదా. ఈ ఘట్టానికి ఎన్ని వజాలు చాలా ఉన్నాయి. ఇంకొక సీజన్ కాబట్టి రేపటితో అయిపోతుంది. మనం రామచరిత మానసికి వెళ్ళిపోతాం. మహాదేవ్ 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 చెప్పండి. ఇవాళ రేపు 3 చెప్పుకుంటాం. కారణం ఏంటంటే ఎల్లుండి నేను అరుణాచలం వెళ్తాను. మన రోజుకి 2 చెప్పుదాం అని అనుకున్నాం. అలా చెప్పుకుంటే కరెక్ట్ గా మనకి 7 రోజుల్లో అయిపోతుంది. ఇక్కడ 14 ఉన్నాయి అంటే 3 అరుణాగిరి ప్రదక్షిణ చేసి చాలా రోజులు అయింది. అందుకని మహాదేవ్ చెప్పండి. మళ్ళీ వస్తావు భాగవతం చదవడానికి? నువ్వు చదువు. లలిత సహస్రనామం కోసం ఆగా చేసేసి
చెప్పు. सुनहु तात సునవతా यहाँ अकद कहानी यहाँ अकथ कहानी समुझत भनई समझत बनई ना जाई बखानी न जाई भकानी ईश्वर अंश ईश्वर अंश जीव अविनाशी जीव अविनाशी चेतन अमला चेतन अमला सहज सुख राशि सहज सुख राशि तो माया बसा सो माया बसा भयव गुसाई भय गोसाई खीरा अम्मा बद्यो खीरा भद्यो कीरा मरकट की नाई मरकट की नाई जड़ चेतन ही जड़ चेतन ही ग्रंथि परि गई अम्मा ग्रंथि परि गई ग्रंथि पर गई जदपि वृषा जगपी वृषा चूटत कठिनई छूटत कठिनई तब ते जीवा तब ते जीवा भयो संसारी भयव संसारी चूटना ग्रंथि छूटन ग्रंथि न होमि सुकारी न होय सुखारी श्रुति पुराण श्रुति पुराण बहु कहु उपाई वह कहो उपाय चूटना अधिक अधिका छूटन अधिक अधिक अरुझाई अर्जुन जीव हृदय जीव हृदय तम मोह विशेषी तम मोह विशेष ग्रंथि चूटा ग्रंथि छूट किमि परयिना देखी किमि परयिन देखी अस संजोग अच संयोग ईसा जब करई ईशा जब करई तबहु कदाचित तभव कदाचित सो निरु अरवि सो निरु अरई सात्विक श्रद्धा सात्विक श्रद्धा देनु सुहाई देनु सुहाई जो हरि कृपा जो हरि कृपा हृदय बस आई हृदय वसाई जप तप व्रता जप तप व्रता जम नियम अपारा जम नियम अपारा अదే జమ అంటే యమ నియమ అపార जे श्रुति कहा जय श्रुति कहा सुबह धर्म आचारा धर्म आचारा ते तृण ते ही तृण हरिता चरई हरिताचरई जब गाई बाव बच्चा पाव बच्चा शिशु पाई बिनाही शिशु पाई बिनाही नोई निवृत्ति पात्र विश्वास निर्मल मन अहीरा निज दास परम धर्ममय पय दुहि भाई अवटई अनला अकामा भनाई तोष मरुता तब क्षमा जुड़ाई क्षमा जुड़ावे धृति समा जावनु देई जमावई मुदिता मदई विचार मदानी दम अदारा रजु सत्य सुबानी तब मदी खाडिलेयी नवनीता विमल विराग सुभग सुपुनीता సుపునీత నాయన ఈ కథ నీ నాయన ఇప్పుడు ఆవిడ చెప్తున్నారు నాయన ఈ కథ వినుము ఇది అనుభవైక వేద్యము వర్ణించుటకు అలవి కానిది ఈ కథ ఇప్పుడు ఇంకో చెప్తున్నాడు ఆ కథ ఏంటంటే ఇది అనుభవైక వేద్యము అంటే అనుభవిస్తే గానీ తెలియదు ఇది వర్ణించడానికి చాలా కష్టం జీవుడు ఈశ్వరుని అంశయే కావున అతడు జీవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు జీవుడు ఈశ్వరుని యొక్క అంశే కానీ కావున అతడు శాశ్వతుడు చేతనుడు నిర్మలుడు స్వభావత సుఖ విధానం అది కాబట్టి జీవుడు కూడా పరమాత్మ అదేగా దేహోదేవాలయ ప్రభుత్వ జీవోదేవ సనాతన కాబట్టి ఈ జీవుడు కూడా శాశ్వతుడే నిధానం నిర్మలు ఏ మాలిన్యం లేనివాడు సుఖ నిధానం అన్ని ఇక్కడ పరమాత్మకున్న ఏ లక్షణాలు ఉన్నాయో అవి జీవుడికి కూడా ఉన్నాయి కదా ఇప్పుడు ఒక దీపం నుంచి ఇంకో దీపాన్ని పెట్టించావు ఈ దీపానికి ఏ లక్షణం ఉందో ఈ కొత్తగా వచ్చిన దీపానికి కూడా అదే లక్షణం ఉంటుంది ఇది కొత్తగా వచ్చింది కాబట్టి ఇది మండదండి ఇది వేడిగా ఉండదండి ఇది కాంతినివ్వదండి అని నువ్వు చెప్పలేవు కాబట్టి అదే లక్షణం ఉంటుంది జీవుడికి కూడా అయితే స్వామి అట్టి జీవుడు మాయావశుడై చిలుక వలె కోతి వలె తనకు తానే బంధములలో చిక్కుకుంటున్నాడు కానీ ఈ జీవుడు ఏం చేశాడు మాయ మూలంగా ఒక చిలుకలాగా ఒక కోతిలాగా
పంజరంలో చిక్కుకుపోదు. జీవాత్మకే పరమాత్మ అంటే రెండు ఒకటే. ఆగిపోయింది, ఆ జీవుడే పరమాత్మ. అదే సోహం. అది తెలిసే వరకు సహ అహం రెండు ఉంటాయి. ఈ విధముగా జడ చైతన్యములు ముడిపడి ఉన్నవి. అది దీన్నే జడ చిత్గ్రంథి. పరమ జడం పరమ చైతన్యములకు రెండు కలుపుతున్నాం. ఇది జడ చేతన గ్రంథి, చిజ్జడ గ్రంథి అంటారు. పరమ చైతన్యం, పరమ జడం, ఈ రెండింటిని ముడి వేస్తున్నాం. అది ఆ ముడి అసత్యమే అయినను దాని నుండి బయటపడి ముక్తిని పొందుట మిక్కిలి కష్టం. ఇది అసత్యం, కానీ దీన్ని బయటపడడం చాలా కష్టం. అందరికీ తెలుస్తుంది. నువ్వు పెద్ద పుస్తకాలు ఏం చదవక్కర్లేదు, వేదాలు పురాణాలు ఏం. నేను ఇది కాదు. ఏ నువ్వైతే ఏ జీవన్ నీలో ఉందో అది వెళ్ళిపోయిన తర్వాత ఇది ఉంచట్లేదు. కాబట్టి ఏ కన్ను ముక్కు కరచరణములు నేను అని నువ్వు విన్నాడు అనుకున్నావు, అది మట్టిలో కలిసిపోతుంది. మనకు వెళ్ళట్లేదు. మన తల్లి తండ్రి బంధువులు అందరూ వెళ్ళిపోవడం మనం చూడలేము. మరి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరాన్ని కదా ఇన్నాళ్ళు నువ్వు అన్నది, ఏదో బంధంతో పేరు పెట్టి పిలుచుకున్నది, మరి ఉంచుకోవాలి కదా, ఫ్రిడ్జ్లో పెట్టి దాచుకోవాలి కదా. మరి ఎందుకు దాచుకోవాలి? కాబట్టి ఇది అందరికీ తెలుసు, కానీ అది బయటపడటం కాదు. ఇదే నేను అన్న విషయం అందరికీ తెలుసు. మరి ఏ వ్యక్తికి తెలియదు? అందులోంచి బయటపడటం, ఆ మాయ నుంచి బయటపడటం. ఆ కారణమున జీవుడు జనన మరణ చక్రంలో చిక్కుబడి, అందుకని దీని నుంచి బయటపడలేకపోతున్నా వాడు జనన మరణ చక్రం. అందుకని భగవద్గీత ఏవం ప్రవర్తతం చక్రం నాను వర్తయతి, ఆ ప్రవర్త జనన మరణ చక్రం. దాని బడికి ఏమీ లేదు. పరమాత్మ చైతన్యం ఈ మాయలో పడిపోయి నేను పుట్టాను, నేను చచ్చిపోయాను. పుట్టింది నువ్వు కాదు, చచ్చిపోయింది నువ్వు కాదు. పాంచభౌతికమైనటువంటి శరీరం, పోయేది కూడా అదే. ఆ ముడి విడవదు, అది సుఖము అవ్వదు. ఆ ముడి విడవదు, నీకు ఆ సుఖం. ముడి విడిందా, ఆ పరమ సుఖం నీకు అద్భుతం. ఈ ముడి విడవదు, నీకు ఆ పరమ సుఖం లభించదు. ఈ విషయమున వేద పురాణములు పెక్కు ఉపాయములను సూచించినవి, కానీ వేదము విముక్తి లభింపదు. వేద పురాణములు దీనికి బయటానికి అనేక ఉపాయాలు చెప్పారు, అనేక ఉపాయాలు చెప్పారు, చెయ్యి. కానీ ఇది చెప్పేటప్పుడు చాలా బాగుంటాయి. చెప్పడం అంతా అయిపోయింది రాదా, ఈ కళచరణాలు ఇది కాదని తెలిసింది కదా. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ శరీరమునకు దూషణ భూషణ తిరస్కారాలు కూడా అంటకూడదుగా. ఎంత బాగా చెప్పారు అనగానే ఇలా కొట్టేసుకో. ఏమండి మీకు ఎట్లా అనగా అన్నది నిన్ను కాదు కదా, జడమైనటువంటి శరీరం అని కదా. కాబట్టి అప్పుడు పొంగిపోకూడదు, ఇప్పుడు కుంగవనుకోకూడదు. కాబట్టి ఇది తెలుస్తుందని చెప్పగలిగాను. నేను దాని నుంచి బయటపడగలనా? బయటపడే ఉంటే అసలు ఇన్ని ప్రవచనాలు లేవు. ఈ ప్రవచనం చెప్పాల్సిన అవసరం లేదు. మౌనంలోకి అది పైగా రోజు రోజుకి తెలుసుకున్న కొద్దీ ఈ మూఢత్వం గట్టిపడుతుంది. ఎందుకని మనం కొంచెం పాండిత్యం వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది? మనకి నమస్కారాలు, పాద నమస్కారాలు. నాకు నమస్కారం పెట్టకుండా వెళ్ళాడు అంటే పెట్టిన 10 మంది పోయారు, పెట్టను ఒకడు మిగిలాడు. కాబట్టి ఒక అహంకారం. జీవుని హృదయంలో మోహమనడి అజ్ఞానాంధకారము దట్టముగా అలుముకొని ఉండును. ముడి కనపడదు. అది మోహం అనేటువంటి అసలు ముడి కనపడదు. అసలు ఇది ముడి ఉందని కూడా ముడి ఎట్లు విడిపడవను? అసలు నీకు ముడే కనపడదు.
ముడి కనపడి దాన్ని నెమ్మదిగా తీస్తే కదా పోయేది. ముందు ముందు నీకు మొహం అనేటువంటి దాంట్లో అసలు నీకు ముడే కనపట్ల, అసలు నీకు ముడి ఎన్నుకోవడం అనుకోవట్లా. ముందు ముందు చెప్పబడి రీతిగా ఈశ్వరానుగ్రహమున పరిస్థితులు అనుగ్రహించినచో ఆ ముడి ఎప్పుడో ఒకప్పుడు విడిపోదు. ఈశ్వరానుగ్రహం వల్లే ఆ ముడి విడిపోదు. తప్పితే నువ్వేదో ప్రయత్నం చేసుకుని ముడి కొట్టుకుంటానంటే అది అయ్యే పని కాదు. తర్వాత భగవద్కృపచే సాత్విక శ్రద్ధయనడి అందమైన ఆవు హృదయమనడి ఇంటిలో నివసించినట్టు అది వేదోక్తమైన జపతపో వ్రతయమ నియమాది కళ్యాణప్రదమైన ధర్మాచరణ పచ్చని గడ్డిని మేసినప్పుడు ఆస్తిక భావములనడి దూడలను పొంది దాని పొరుగుని పాలు రాదు. చూడు, మీ ఇంట్లో ఒక ఆవు పెరగ, ఏ ఆవుది? ధర్మం సాత్విక శ్రద్ధ అది సాత్విక అంటే సాత్విక శ్రద్ధ అనేది ఆవు మీ ఇంట్లో పెంచుకుంటుంది. హృదయం అనేది ఇంటిలో నువ్వు ఎక్కడ పెంచుకోవాలి? మీ ఇంట్లో. మీ ఇంట్లో అంటే మీ హృదయం అనే ఇంట్లో పెంచుకోవాలి. ఏ ఇంట్లో? సాత్వికం అంటే తామస రాజశాలు ఉండకూడదు. తామస రాజశాలు లేవనుకో, నీకు అసలు ఎవరి మీద కోపము ద్వేషము లేదు. తామసం, నిద్ర, అవసత్వం ఇటువంటివి ఉండవు. సాత్విక అందరినీ నీలో చూసుకోవటమే, అందరినీ నీలో చూసుకోవటమే సాత్వికం. ఒక మరలేపాలి చక్కగా మాట్లాడటం, ఆయుస్సత్వ బలారోగ్యం అని చెప్పినట్లుగా అలా చక్కగా నువ్వు మాట్లాడావు. సాత్విక శ్రద్ధ. ఆవును పెంచుకున్నప్పుడు ఏం జరుగుతుంది? వేదోక్తమైనటువంటి అది అదేం చేయాలి? అది వేదోక్తమైనటువంటి పచ్చడి ఒక ఆవుంటే సరిపోతుంది. అంటే వేదము ఎలా చెప్పిందో అలా నీ జీవితాన్ని నువ్వు గడపాలి. గడిపితే ఆస్తిక భావన అప్పుడు నీ దాంట్లో అది ఒక దూడిస్తుంది. ఏమిటది? ఆస్తిక భావం. అంటే భగవంతుడు అస్థి అంటే ఉండమే కదా. ఆ భావం నీలోకి వచ్చి ఆస్తిక భావం అనేటువంటి భావాలను దూడని పొంది ఈ ఆవు పొంది ఏం చేస్తుంది? ఆస్తిక భావాల దూడను పొంది దాని పొదుగు నుంచి పాలు కాదు. దూడ వస్తే గాని దానికి పాలు, ఆ పాలు వస్తాయి. ఏమిటి పాలు? తావు. నివృత్తి మార్గం అంటే విషయ వాసన ప్రపంచం నుండి ముక్తి. నివృత్తి. ఇప్పుడు ప్రవృత్తి, నివృత్తి మార్గంలో ఎలా ఉంటుందంటే, నివృత్తి మార్గము ఆవు వెనుక కాళ్ళకు కట్టుత్రాడు. అది నివృత్తి మార్గం అంటే ఆవు వెనక కట్టేటువంటి కాళ్ళకి తాడు. విశ్వాసమే దోహన పాత్ర. అది ఈ విశ్వాసం అనేటువంటి దోహన పాత్ర. అంటే ఈ పాలు పెతకడానికి నీకు ఒక పాత్ర ఉండాలి. దీనికి అసలు పాత్ర ఏంటంటే ఈ కాళ్ళకి అది ఆవు కదలకుండా కట్టే తాడు నివృత్తి మార్గం. మరి నువ్వు ఇక్కడ పాత్ర ఉండాలి కదా, పాలు వస్తున్నాయి కదా. అదేంటంటే విశ్వాసం. ఎటువంటి విశ్వాసం? అచంచలమైన విశ్వాసం. భగవంతుడు నమ్ముకోను కంఠం వరకు మునిగిపోయాను. భగవత్ కృప వల్ల నేను ఇంతవరకు మునిగానండి. భగవత్ కృప వల్ల నేను మునిగానండి అంటావు మనం. చెప్పండి, నిజమైన ఆస్తికుడు, నిజమైన విశ్వాసం ఎంత మందికి గుండె మీద చేసుకుని ఉందనుకోండి. నీకు కంఠం వరకు అది మొత్తం మునిగిపోయినా మహాదేవుడి దేవుడు నేను మునిగిపోయానండి. హాయిగా మహాదేవుడి దేవుడు నువ్వు మునిగిపోయాడు అనగలుగుతామని. నేను ఎన్ని పూజలు చేశానండి, ఎన్ని జపాలు చేశానండి, ఎన్ని వ్రతాలు చేశానండి, ఎన్ని లలిత సహస్రాలు చేశానండి. వాళ్ళు అసలు ఏమీ చేయలేదండి. చేయని వాడేమో అలా ఉండండి, నేను చేసిన వాడిని ఇలా అయిపోయాను. మళ్ళీ కంపేర్ కదా. సరే, ధ్రువుడిని రక్షించాడు ఎవరు? నారాయణ. అంటే చాలా మంది ముందు కోపం వచ్చింది. ఏమండి వాడేమో 12 ఏళ్ల బాలుడే, వాడు మహా చేసింది 7 రోజులే, మీరు కనిపించేశారా? మరి మేము సంవత్సరాల తరబడి కొట్టుకుంటున్నాం ఇక్కడ, మీకు ఇంతవరకు అసలు మీ మాట వినిపించలేదు, మీ దర్శనం లేదు, స్పర్శనం ఏది లేదు. అంటే నీకు అందుకే కనిపించలేదు. ఎందుకని నీకు ఇంత ఎదురుకి ఈ పోటీ పోతత్వం పోలా. వాడికి వచ్చింది నాకు రాలేదు.
భగవద్ విషయంలో నీకు పోటీ తత్వమే మనం ముంచేసేటువంటి పెద్ద మాయ. అంటున్నారు పక్కవాడికి వాడికి గురువు గారు ప్రసాదించి నాకెందుకు ఇవ్వలేదు అంటే నీకు ఇక్కడే ఉంది, వాడికి ఏమొచ్చింది నాకేం రాదు. నిన్ను నువ్వుగా తొందర తెలుసుకోవచ్చు. నీకు వచ్చింది సంతోషం, నీకు రాలేదు ఏడవ. వాడికి వచ్చిందని ఏడవటి పెద్ద పెద్ద దరిద్రం ఇది. ఇది పోదు మనకి, అది పోతే కానీ మన బాబు, అది మనకి పోదు. కాబట్టి మనం చూడండి, ఎప్పుడైనా తిరుమల వెళ్ళాం, ఎవరో అందులో ఒకరిని ఇట్లా పట్టుకుని తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి అనుకుందాం ఎవరో వాడు ఏం చేసేయండి. నేనేమో మెట్టుకి గోవిందా అన్న, వాడు హాయిగా సినిమా పాటలు వింటూ వచ్చేసాడండి. ఇవన్నీ కంపారు ఎందుకు కనిపిస్తారండి? వాడి పూర్వజన్మ సుకృతం ఏముందో మరి నీకు రాంది వాడికి వచ్చిందని సంతోషించు. సంతోషిస్తా, నాకెందుకు రాలేదు లేదా గురువు గారు ఆయనకి ఎందుకు ఇచ్చేది చేస్తాను, నాకెందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? నీకు అవసరం లేదో మోసంలో తీర్థం, అది కూడా గుర్తుపెట్టుకో. ఇప్పుడు జ్వరం వచ్చిన వాడికి క్రోసిన్ టాబ్లెట్ ఇస్తాం, అంతేనా? ఇప్పుడు వాడికి జ్వరం వచ్చింది, క్రోసిన్ ఇచ్చింది. నీకు జ్వరం లేదు, ఆయన నువ్వు క్రోసిన్ వేసుకుంటే ఏమవుతుంది? ఉన్న 70 జ్వరం కూడా లేకపోతే వాడు పోతాడు. కాబట్టి నీకు అవసరం లేదేమో. వాడికి ఇచ్చాడని మనం ఏడవటం ఏంటండి బాబు? ఈ దరిద్రం ఎక్కడికి? ఇంకా మనం ఏమిటండి ఆధ్యాత్మిక పురోగతి లేదు, ఏమీ లేదు. ఇంకా చెప్పాలి తిరోగతి పొందుతున్నాం. ఎందుకని? మన దృష్టి ఎప్పుడు ఎదుటి వాడి మీదే. వాడు ఎలా ఉన్నాడు, వాడు గురువు గారితో ఎలా ఉన్నాడు, గురువు గారు వాడితో ఎలా ఉన్నాడు. మహాదేవుడి దయ వల్ల ఇది కొంచెం మేల్ ఫీమేల్ అయినప్పుడు ఇది ఇంకా ఎక్కువైపోయింది. దానికి చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు నీ నోటికి ఎంత పని అంటే అంత పని. హాయి చెప్పండి. నిర్మలమైన మనసే పాలను పితికెడి దాసుడు. మరి నిర్మలమైన మనసే ఈ పాలను పితికేందుకు మంచి ఇది ఉండాలి. పాలే నీకు మందర నిర్మలమైన మనస్సు ఉండాలి. పెట్టుకో. నీ దగ్గర ఒక పాత్ర ఉండాలి, అది విశ్వాసం. కావు మాట దేవుడు ఎరుగు. ముందర నువ్వు ఈ పాత్రను సంపాదించు, విశ్వాసాన్ని సంపాదించు. సోదరా, ఈ విధముగా పరమ ధర్మమయ క్షీరములను పిదికి నిష్కామం అనేది భావం అనేది పరమ ధర్మమైనటువంటి పాలు పొందుతుంది. నీకు వచ్చే పాలు పేరేంటంటే, మరి పాలు వస్తే ఏం జరుగుతుంది? నువ్వు ఏం చేయాలి? నిష్కామం అనేటువంటి భావం అనేది మంటపై బాగుగా కాగపెట్టవాలి. దాని నుంచి నువ్వు నిష్కామం అనే మంటతో కాదు. ఈ ధర్మాన్ని అంటే ధర్మాన్ని నువ్వు ఏ కామము లేకుండా ఆచరించాలి. మంట అది కూడా ఎలా నిష్కామం. ఏ పని నేను అర్థం చేసానండి, నాకు ఈ పని అయిపోతుందా, నువ్వు ఇంకా చేయలే, నీకు చెయ్యకపోవడమే పని అయిపోతుందా అనేది. క్షమా సంతోషములనడి వాయువులు ఆ పాలను చల్లార్చును. ఇప్పుడు పాలన అంటే ఏం చేయాలి? క్షమ అంటే సహనం, సంతోషం. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. కొంతమంది మొహాలు చూడండి, ₹1 కోటి వచ్చిందండి, వాడికి మొహం ఏంటో ఏంటంటే, నాకు ₹1 కోటి, నా పక్క వాడికి 1,10,00,000 వచ్చింది. లేదు, నీకు ₹1 కోటి వచ్చిందండి, ఆ ఇల్లు 2 కోట్లు, మరి 2 కోట్లు నువ్వు 2 కోట్లు. అందుకే భాగవతంలో చెప్పేశాడు ఏమని? తృప్తింజందని మనుజుడు సప్తద్వీపంబులనైన చక్కంబడుని వ్యాప్తింజందక వగవక ప్రాప్తంబగులేశమైన 10,000. వీటికి ఏడవద్దు, నీకు దొరికిందే 10,000, అదే చాలు అనుకున్నా. తృప్తి పడకపోతే వాడికి 7 ద్వీపాలు మొత్తం ప్రపంచం అంతా రాసిచ్చేసేసిన.
నాకు 7 దిక్కులు రాయలు మరి ఇంద్రలోకం రాయలేదే, మరి ఇంద్రలోకం వచ్చారు, మరి పాతాళం. ఒరే వీడు ఇన్నున్నా వీడు ఉండేది ఒకటే చోట, అంతేకాదు వీడు ఎంతో. నాకు ఒక 1000 గదుల ఇల్లు ఉంది, కానీ నేను ఉండగలిగేది ఎన్ని గదుల్లో? ఒకేసారి 1000 గదుల్లో ఇది ఉండలేను కదా. మా అయితే ఇవాళ గది, రేపు గది, రేపు గది, అలా 1000 రోజులు పడుతుంది నాకు ఒక గదిలో ఉంటా. కానీ నేను ఒక సమయంలో ఒక గదిలో మాత్రమే కదా నువ్వు ఉండగలిగి. నీకు 10 ఇళ్ళలో నువ్వు ఉండగలిగి ఒక ఇల్లు కదా. ఓ పిచ్చోడున్నాడు, వాడు ఎక్కడ పడితే అక్కడ వాడు ప్యాలెస్లు కట్టుకుంటుంటాడు. కానీ వాడు ఉండగలిగేది ఒకే సమయంలో ఒకే ప్యాలెస్లు కదా. అన్ని ప్యాలెస్లు అయితే ఉండలేడు కదా, వాడికి ప్యాలెస్లు కావాలి. మిగతా వాళ్ళకి మాత్రం ప్యాలెస్లే. మిగతా వాళ్ళకి లేస్ ఇస్తే సరిపోతుంది, లేస్ అది తింటాను కూడా ఇస్తాం లేస్. వీడికి ప్యాలెస్లు. కాబట్టి ఇక్కడ ధర్మం సంతోషం ఉండాలి, తృప్తి ఉండాలి. ఈ తృప్తి సంతోషం అనేటువంటి వాటిని చల్లార్చాలి. ఇది పాలు చల్లార్చి ధైర్యము శమము వాటిని పెరుగుగా అది ధైర్యము శమము అనేటువంటి కలపాలి. అప్పుడు అది ఏం జరుగుతుంది, అది పెరుగుగా. పెరుగైతే తత్వ విచారం అనేది కవ్వమునకు, దమం అనేది స్తంభమును. ఈ తత్వ విచారం అనేటువంటి కవ్వంతో దాన్ని, దమం అనేది స్తంభమును, దమము అంటే ఇంద్రియ నిగ్రహం. తత్వ విచారము ఇంద్రియ నిగ్రహంతో దాన్ని బాగా చిలక. ప్రసన్నత్వం అనేది కుండలో, అది మరి కుండ పోయాలిగా. ఏమిటా కుండ? ప్రసన్నత. ఎప్పుడు శాంతిగా ఉండాలి. శాంతి కుండలో దాన్ని చూసి ఆ కవ్వమును, ప్రసన్నత్వం అనేది కుండలో ఆ కవ్వమును చేసి సత్యము మధుర సత్యము మధుర వచనం అనేటువంటి త్రాడు. మరి త్రాడు ఉండాలి కదండి, అటు ఇటు అంటారు. మనం మామూలుగా చిన్నదైతే ఇట్లా పెద్దదైతే ఏం చేస్తారంటే పెద్ద అటొకళ్ళు ఇటొకళ్ళు పట్టుకుని దాన్ని ఇట్లా అంటారు. చర్ చెస్ చర్ చెస్ చర్ చెస్ చర్ చెస్. కాబట్టి వాళ్ళు అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు. ఏమిటా తాడు? ఆ తాడు పేరేమిటంటే మధుర వచనములు. చూడండి, మంచిగా మాట్లాడు. ఇదో మైరోగండి. వాడు కొంతమంది మాట్లాడతారు, మాట్లాడితే ఎలా ఉంటుందంటే ఇలా కట్టె విరిచేసి ఆ 2 కట్టెల్ని ఏకకాలంలో ఇలా మన పొట్టలు కూర్చుని వాళ్ళు సరదాగా మాట్లాడారు. త్రాడు సహాయమున కవ్వముతో ఆ పెరుగును మదించి అప్పుడు దాని నుండి వైరాగ్యం అనేది శుద్ధ మనోహర పవిత్రమైన వైరాగ్యం అనేటువంటి మనం అప్పుడు వస్తుంది. చూడండి, వైరాగ్యం అంటే అప్పుడు వస్తుంది. ఊరికే వైరాగ్యం వైరాగ్యం అంటే ఇది వస్తుంది. ఇందులో మనకి ఏదో చెప్పండి, అసలు బేసికల్ గా మొట్టమొదటి తెలియదు మనకి. అసలు ఆ దూడే లేదు మన దగ్గర. సాత్విక శ్రద్ధ ఉందే పోని, మన దగ్గర పాత్ర ఉందే. దూడమాట దేవుడు ఎరిగా మన దగ్గర పాత్ర ఉందే. పాత్ర ఏంటి? విశ్వాసం ఉందే. విశ్వాసం ఉందనుకోండి, అసలు నీకు ఏ స్టేజ్ లో కూడా నేను నమ్మాను అని అయిపోయింది. ఏం చేసినా సరే నువ్వు వెళ్ళావు, ఒక భావన ఎదురు దెబ్బ తగిలింది. మహాదేవుడి దయ వల్ల నాకు ఎదురు దెబ్బ తగిలింది అనగలుగుతాను. మహాదేవుడి దయ వల్ల నాకు సుఖం ఎదిగింది. నువ్వు మంచి జరిగితే మహాదేవుడి దయ. సరే, దేవాలయానికి వెళ్తుంటే నువ్వు పడిపోయినండి ఎందుకంటారు. నువ్వు దేవాలయానికి కాదు, ఇంకో చోటుకి వెళ్ళా నువ్వు పడతావు. పడాల్సిన యోగం ఉండదు. దేవాలయంలో కూడా పడతావు. దేవుడికి నిన్ను రక్షించడం ఒకటే పని కాదు. ఆయన ఏమి చేసినా నీ రక్షణ అనుకో, అది అసలు ఉత్తమమైన. కాబట్టి ఎప్పుడు నీకు వైరాగ్యం వస్తుందో ఇల్లు వస్తుంది. ఈ స్టేజ్ దాటండి. ఈ చౌపాన్ని బాగా గుర్తుపెట్టుకుని తెలుగులో గుర్తుపెట్టుకుని రోజు ఒకసారి చదవండి. ఎప్పుడు మనకి వైరాగ్యం వచ్చేది మొదటిది లేదు ఇక్కడ. మొదటికి దగ్గర పాత్రే లేదయ్యా. అసలు కామదేవుడు మాట దేవుడు వరకు నీకు పాత్ర అంటూ ఉంటే
పాత్రే లేదు, విశ్వాసం అనే పాత్రే. ఈ మిగతావన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ముందర పాత్ర సంపాదించు. బెటర్ ఎర్న్ దట్ వెసల్. दोहा योगाग्नि करी प्रकट तब योगाग्नि करी प्रकट तब तब कर्म शुभा कर्म शुभलाई शुभा शुभलाई बुद्धि सिरावै ज्ञान घृता ज्ञान कृता ममता मल जरि जाई. ममता मल जरि जाई ममता मल जरि जाई तब विज्ञान रूपिणी बुद्धि विशदा घृत पाई चित्त दिया बरि धरई दृढ़ा समता दियटी बनाई तीनि अवस्था तीनि गुना ते कपास ते खाड़ी तूल तुरिया सवारी पुनि बाती करई सुगाड़ी. అప్పుడు యోగాగ్ని అంటే మనసును భగవంతుని యందు లయమనొదుటయందు యోగాగ్ని పెడుతుంది. అంటే యోగాగ్ని ఏంటంటే భగవంతుడు మనసు యందు లయం అయిపోతుంది. మనోలయం. శుభాశుభ కర్మముల నుండి ఇంధనములతో ఆ వెన్నను కాచవలెను. మరి ఇప్పుడు ఈ వెన్న నీ చేయాలిగా. శుభ అశుభం అనేటువంటి కర్మలతో దాన్ని కాచాలి. అంటే ఏమిటి? నీకు శుభం వచ్చినా అశుభం వచ్చినా నువ్వే అంటుకో. అంటే ఇక్కడ శుభాశుభ కల్పన దగ్గర కట్టు ఉంది. ఆ కట్టు చక్కగా స్ట్రైట్ గా ఉంది, ఏ వంకరలో ఇక్కడ. ఇంకో కట్టు ఉంది, అటు ఇటు వంకరగా ఉంది. ఈ వంకరగా ఉన్న కట్టిని కాల్చడం ఎందుకు అని పక్కన పెట్టేస్తా. ఇంత స్ట్రైట్ గా ఉంది, దీన్ని కాల్చడం ఎందుకు అని కట్టిని కాల్చుకోకుండా బిల్లువలు పెట్టుకుని దాచుకుంటావా? అది స్ట్రైట్ గా అందముగా చక్కగా ఉన్న, ఇలా వంకరలుగా ఉన్న కట్టె ఎందుకు? కట్టె ద వెరీ పర్పస్ ఆఫ్ కట్టె ఎందుకు? కాల్చడానికి. అదే కట్టె దాచుకోవడానికి కనుక. కాబట్టి శుభాశుభం అనేటువంటి కర్మలు రెండు క్యారీ చేసి మమత అనేది మురికి మాడిపోయి, అప్పుడు ఏంటంటే ఆ మమత అనేటువంటి మురికి మాడిపోయి జ్ఞానం అనేది నెయ్యి మిగులును. అది అప్పుడు జ్ఞానం అనే నెయ్యి మిగులు. జ్ఞానం అప్పుడు వస్తుంది. ఇప్పుడు చాలా మంది మీరు ఎందుకంటే జ్ఞానం సంబంధం వెరీ గుడ్, ఇది చెప్పు, ఇది బాగా కొంచెం అంటే మనం హిందీలో చెప్తే అర్థం కాదు, కానీ నాకు అలాంటి కాలుగా చెప్పి ఎరా ఇన్ని చేసిన తర్వాత జ్ఞానం వస్తుంది. ఇందులో నువ్వేం చేస్తావు చెప్పు, ఇందులో నువ్వు ఏం చేస్తావో చెప్పు, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు నిశ్చల బుద్ధితో దాన్ని చల్లార్చవలెను. అప్పుడు నిశ్చల బుద్ధితో దాన్ని చల్లార్చాలి. అప్పుడు ఇంకా నీకు చల్లార్చాలి కానీ ఏ కాలుతూ ఉండగా వేసుకోలేదు. నిశ్చలమైనటువంటి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వే నిశ్చలత్వం. అప్పుడు నిశ్చలమైన బుద్ధి, అది కదలలే. విజ్ఞాన రూపమైన బుద్ధి స్వచ్ఛమైన ఆ సద్యోగృతమును పొంది, ఆ విజ్ఞానం అనేటువంటి బుద్ధి ఆ సద్యోరూపమైనటువంటి ఆ బుద్ధిని పొంది, ఘృతం అంటే ఆ నెయ్యిని పొంది చిత్తమను ప్రమిదలో నింపవలెను. అది అప్పుడు నీ మనస్సు చిత్తమనే ప్రమిదలో ఈ నెయ్యిని పొయ్యి కోసి సమతయను సెమ్మెను చూడండి. సమత నీ దగ్గర ఒక సెమ్మె అంటే దీపారాధన కుందే, దీపారాధన ప్రమిద. సెమ్మె అంటే దీప్రమిద. వాడు మీరు పరమానందేశ్వరుడు గారు రాజే సెమ్మెతన్ని ప్రదక్షిణం అంటే ఏం చేయాలంటే రాజుగారు సెమ్మెని తన్ని ప్రదక్షిణం చేశాడు. దిలీపే రాజ్యానంతరం, అది దిలీపే రాజ్యానంతరం సెమ్మెతన్ని ప్రదక్షిణం అంటే దిలీపుడు రాజ్యం తర్వాత ఇప్పుడు దిలీపుడికి దీపాన్ని వెలిగించిన తర్వాత రాజుగారు సెమ్మెని తన్ని ప్రదక్షిణం చేశాడు. మరి ఇదేమిటో ఇలా చెప్పాను. సెమ్మె అంటే దీపారాధన ప్రమిద. మరి ఈ ప్రమిద ఏమిటి నీ దగ్గర ఉండాలిగా,
నెయ్యి పోయేటైన ప్రమిద ఉన్నారు. ఏమిటంటే సమత అంటే అందరినీ సమదృష్టితో ఉందే. ఇప్పుడు నీ దగ్గర ప్రమిదే లేదు ఇంతవరకు. ప్రమిద లేదు, పాత్ర లేదు, జ్ఞానం వెలిగించాలి. నువ్వు వెలిగించేది పొందా. నీకు ప్రమిది ఉంది, తెచ్చుకో ముందర. ప్రమిది అంటే అందరినీ సమానంగా అంటే చిత్తం అనే ప్రమిది. అది సెమ్మె. సెమ్మె అంటేనే ప్రమిద. సెమ్మె అంటే అది కూడా ప్రమిద. కాబట్టి సెమ్మె అంటే ప్రమిద. అది సంపాదించాలి. అంటే ఏమిటి? నీకు నువ్వేంటి, నువ్వు ఆ కులం, నా దగ్గర నువ్వేంటి మగ, నువ్వు ఆడ, నువ్వు ఇది. నీకు కుల మత వర్గ జాతి విచక్షణ ఇంకెవరు పోలా. ఎక్కడ నువ్వు సంపాదించ. దానిపై ఈ ప్రమిదను భద్రముగా ఉంచవలెను. అప్పుడు ఈ సెమ్మె మీద దీని మీద పెట్టు. జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలను సత్వ రజస్తమో గుణములను అనేది ప్రతి నుండి ఏం చేయాలి? ఒక పత్తి ఉంది, సత్వ రజస్తమో గుణములు అనే పత్తి నుంచి జాగ్రత్త స్వప్న సుషుప్తులు నుంచి దాని ప్రతి నుండి దూదిని. ఇప్పుడు నువ్వు అంతేనా దూదిని చేయాలి? దూదిని ఏకాలి, దూది లేకుండా అంటే దాన్ని ఇట్లా కొడితే ఆ మంచి దూది వస్తుంది. ఆ మంచి దూది తురియం అనేటువంటి దూది తీసుకోవాలి. దానితో చక్కని పత్తిని సిద్ధపరిచి అంటే ఒత్తి చేయాలి. జ్ఞానం అనేది నేతితో తడుకోవాలి. ఈ జ్ఞానం అనేది సంపాదించగా దీనిలో తడుపు, అందుకని తడిపి దాన్ని వెలిగించాలి. ఎహివిధి లేసై దీప తేజరాశి విజ్ఞానమయ జాతహి జాతు సమీప జరహి మదాదిక సలభసభు. ఈ విధముగా తత్వజ్ఞానం అనేది తేజోమయమైన దీపమును వెలిగింపవలెను. అలా తత్వజ్ఞానం అనే తేజోమయ దీపాన్ని వెలిగించాలి. దానిని చెప్పడానికి సహాయంగా ఉంది. మనం ఒక అరగంటలో చెప్పవుతాం. ఇది నువ్వు ఒక్కటి సాధించడానికి ఒక జీవిత కాలం సరిపోదేమో. ఒక్కదానికి ఒక పాత్ర సంపాదించడానికి, ఒక విశ్వాసం అనే పాత్రను సంపాదించడానికి నీ జీవిత కాలం సరిపోకపోవచ్చు. అలాగే ఆ సెమ్మె సమత నీ జీవిత కాలం సరిపోకపోవచ్చు. సాత్విక శ్రద్ధ ఒక జీవిత కాలం సరిపోకపోవచ్చు. అంటే ఈ జన్మంతా విశ్వాసం తెచ్చుకున్నావు అనుకో పాత్ర, అదేం కంగారు పడమాట. ఈ పాత్రతోనే నెక్స్ట్ జన్మలో పుడతావు. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి సాధించినా నువ్వు చాలా గ్రేట్. ఎందుకో తెలుసా? అక్కడ మహా ఉంటే ఒక 15-20 కంటే ఎక్కువ లేవు. 21 జన్మలో నీకు మోక్షం వచ్చేస్తుంది. కానీ ఒకటి సాధించడానికి కొన్ని 100 జన్మలు పట్టిన ఆశ్చర్యపోతావు ఇందులో చెప్పిన ఒకటి సంపాదించడానికి. అలా ఇవన్నీ సంపాదించి ఆ ఒత్తి వెలిగించడానికి ఇంకెన్ని వేల జన్మలు పడతాయి. నాకు భగవత్ సాక్షాత్కారం అయిపోయింది, నాకు కనిపించేశాడు, నాకు ఇచ్చేశాడు. నీకు కనిపించింది అటువంటి వాళ్ళకి కనిపించట్లే అక్కడ. దాని సమీపంపగానే మదము మొదలగు అరిషడ్ వర్గములనేది శలభములు అయిపోవును. అటువంటి వెలిగేటప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు మద మోహ మాత్సర్యములు, కామ క్రోధ లోప మద మోహ మాత్సర్యాలని శలభములు అంటే పురుగులు ఈ అగ్నిలో పడి మాడి మసిపోతాయి. ఏ అగ్ని? జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానాగ్ని అది, దాన్నే శివాగ్ని అని కూడా పిలుస్తుంది. అది శివాగ్ని. తర్వాత చాలా పెద్దగా ఉందండి, అందుకని ఈ మాత్రం రేపు ఇది కూడా ఇలాగే ఉంది. తీసుకొని మంచి చెప్పుకోవడం అది టైం తీసుకొని మంచిగా. ఎందుకంటే మనం ఏంటంటే అసలు ఈ ఒక్కదాన్ని ఇంకా చాలా చెప్పాలి. నేను ఆపాను, ఇంకా చాలా చెప్పాలి. ఇది నిజంగా తెలుగులో మనం రాసుకుని చదువుకోవచ్చు. అది వచ్చే మాట దేవుడేరు, కనీసం ఇంత ఉందని తెలుస్తుంది. సాత్వికం అనేటువంటి దోడ అంటే ఎక్కడ అసలు నీ దగ్గర పాలు కావాలంటే ఆవు కావాలి. ఆవు దగ్గర నుంచి
చివరికి వెలిగించే వరకు ప్రాసెస్ ఇది. ఒక జీవిత కాలం కాదు సార్, కొన్ని వందల జీవితాలు. అందులో ఈ ఒక్క జీవితంలో ఏ ఒక్క దాంట్లో ఒకటి పూర్తిగా సంపాదించాం మంచిదే, లేదు ఒక్క దాంట్లోనైనా కొంతవరకైనా సంపాదిస్తే మన జన్మ. మహాదేవ్ మహాదేవ్. ఉంటాను స్వామి. మహాదేవ్. స్వస్తి. మహాదేవ 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 గురు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ తల్లి శ్రీలలిత. మహాదేవ మహాదేవ గురుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ తల్లి. మహాదేవ మహాదేవ గురుగారు మీరు చెప్పేది కరెక్టే గురుగారు. వీడియో చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు వినొచ్చు. ఇది అమ్మా, రోజు ఒక్క నిమిషం. చెప్పమ్మా చెప్పు. మహాదేవ గురుగారు ఇది వీడియో తీసి పెట్టుకుంటే రాసి పెట్టుకుంటే మాలాంటి వాళ్ళకి చదువుకోవడానికి కష్టము. ఈ వీడియో సేవ్ చేసుకున్నామంటే